ఉదయకాల ప్రార్థన. సజీవుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, సర్వలోకాధిపతివై ఉన్న దేవా, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ రక్షణ, మీ కాపుదల మాకు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు. మాకు మంచి నిద్ర అనుగ్రహించారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మరొక మారు ఈ నూతనమైన దినములోకి మా అందరినీ కూడా సజీవులుగా ప్రవేశపెట్టారు నాయనా. మా బలము, మా జ్ఞానము, మా సంపదలు, మాకున్న శక్తి, ఆరోగ్యము ఏది కూడా ఈరోజు మేము సజీవులుగా ఉండడానికి కారణం కాదు నాయనా. కేవలం మీరు మా ఎడల చూపించిన కృపను బట్టే మేము సజీవులంగా ఉన్నాము. అందును బట్టి కృతజ్ఞత అర్పణలను, స్తోత్రములను, స్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం ద్వారా ఆయా లేఖనం సెలవిస్తున్నట్లుగా ఈ రోజున మేము నడవబోతున్న మార్గాలలో మీరు తోడై ఉంటారు అని వాగ్దానం చేస్తున్నారు. ఏ మార్గము గుండా, ఏ పరిస్థితుల గుండా, ఎటువంటి శోధనల గుండా, ఎటువంటి వేదనల గుండా మేము వెళుతున్నప్పటికీ తండ్రి మీరు మాకు తోడై ఉంటారు. గనుక మాకే సమస్య రాదు, వచ్చినా దానిని జయించే శక్తి మీరు మాకు ఇవ్వబోతున్నారు. అందును బట్టి కృతజ్ఞతలు. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ యొక్క వాగ్దానాన్ని స్థిరపరచండి. మా యొక్క పనులను బట్టి ప్రార్థన చేస్తున్నాము. మేము చేస్తున్న ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయ పనులు, ఏ పనులైతే తండ్రి మేము కలిగి ఉన్నామో ప్రతి పనిలో నూరంతలుగా మా అందరినీ ఆశీర్వదించండి. జ్ఞానముతో, శక్తితో, బలముతో, వివేచనతో నింపండి. ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. వెళుతున్న మార్గాలు, వస్తున్న మార్గాలు మీ క్షేమాన్ని దయచేయండి. ఎన్నో అపాయాలు, ప్రమాదాలు మార్గం మధ్యలో పొంచి ఉన్నప్పటికీ మీరు మాకు తోడై ఉండుట వలన ఏది మా దగ్గరకు రాదు నాయనా. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున ఆగిపోయిన పనులు కూడా మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. నూతనంగా కార్యాలు ప్రారంభిస్తున్నారు, వారిని దీవించండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయనా, వారి చెకప్స్, వారి రిపోర్ట్స్, వారి యొక్క డెలివరీస్ అన్ని విషయాల్లో కూడా మీ సహాయం దయచేయమని, పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చమని, రిపోర్ట్స్ను వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం తండ్రి. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు తండ్రి, ప్రిపేర్ అవుతున్నారు నాయన. తగినటువంటి జ్ఞాపక శక్తితో వారందరినీ నింపండి తండ్రి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి. ఎవరికి ఎటువంటి లేమి లేకుండా, లోటు లేకుండా, బలహీనతలు లేకుండా, శారీరక రుగ్మతలు లేకుండా, ఆర్థికపరమైన అప్పులు లేకుండా ఈ రోజున మీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయమని, సమృద్ధిలోకి నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. మా మాటలను బట్టి, మా క్రియలను బట్టి, మా కనుచూపును బట్టి మీ నామము ఏ చోటను అవమానించబడకుండా మీ నామము ఘనపరిచే విధంగా మేము ప్రవర్తించే కృప దయచేయండి నాయనా. ఆత్మీయ జీవితంలో ఎదిగే కృప దయచేయండి ప్రభువా. సమాధానంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా జీవించే సహాయం అనుగ్రహించండి. గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, వారందరి గృహాల చుట్టూ మీ కంచె వేసి వారందరిని భద్రపరచండి. ఏ సమస్య వారి దరికి రాకుండా కాపాడండి నాయన.
మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి ప్రభువా. లోక సంబంధమైన ఎటువంటి మాయలో, ఎటువంటి ఆకర్షణలో, ఏ పాపంలో ఎవ్వరం కూడా ఈరోజు పడిపోకుండా, పాలిభాగస్తులవ్వకుండా వాక్య జ్ఞానము కలిగి జీవించే కృప దయచేయమని, మీ కృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించారు. వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మేము కొందరికైనా మీ యొక్క లేఖనాలను ప్రచురపరిచి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.